హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్. గోవాలో థర్డ్ డే అండి. సెకండ్ డే వచ్చేసి హాఫ్ డే మాత్రం ఎంజాయ్ చేసాము. థర్డ్ డే వచ్చేసి మార్నింగ్ వర్షం పడలేదు. సెకండ్ డే తర్వాత ఫుల్ వర్షం పడిపోయింది. లంచ్ చేయడానికి కూడా చాలా కష్టమైపోయింది మాకు. ఏ హోటల్ దగ్గర ఆపుతామో పార్కింగ్ కష్టమైంది, వాటర్ ఫుల్గా వెళ్తున్నాయి. సో అందుకని చెప్పేసి మేము ఇంకా దొరికిన దగ్గర తినేసి వచ్చేసాం రూమ్కి. సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ పడుతున్నాం. నైట్ 7:30, 8కి ఆర్డర్ తీసుకోవడం కూడా కష్టమైపోయింది ఫుడ్. బట్ అలానే కొంచెం ఒక 9 తర్వాత ఆర్డర్స్ తీసుకున్నారు. ఇక 1 అవర్, జస్ట్ 5 minutes డిస్టెన్స్ ఉన్న 1 అవర్ అని చూపించారు. కానీ ఇక మేమే వెళ్ళి తీసుకొచ్చేసి తినేసాము. ఇంకా ఈరోజు మాత్రం వర్షం పడలేదు. వర్షం పడకుండా ఉంటే ఫోర్ట్కి వెళ్దాం, బాగా బీచ్కి వెళ్దాం అనుకున్నాము. సో బీచ్లోకి వెళ్తాం. ఓకే, బాయ్ అండి. మీరు బర్త్డే అవడానికి మార్నింగ్ వచ్చేసి మేము లేచేసి అందరం మామూలుగా కేక్ కట్ చేయించామండి, సింపుల్గా, ఎందుకంటే బయట కాబట్టి. తర్వాత వచ్చేసి వాళ్ళు ఒక్కొక్కరు రెడీ అయిన తర్వాత ఒక్కొక్క ఫోటో తీసుకున్నారు. ఇంకా తర్వాత హోటల్కి వచ్చేసాం బ్రేక్ఫాస్ట్ కోసం. సో ఇది వచ్చేసి హోటల్ టిఫిన్స్ బాగుంటాయని విన్నాము. సో అందుకని తెలుగు వాళ్ళది. ప్లస్ ఇక్కడ ఏంటంటే 2 పక్కల 2 ఎలిఫెంట్స్ పెట్టారు. సో వచ్చిన వాళ్ళకి ఆహ్వానం పలుకుతుంటే చాలా బాగుంది. అంటే పీస్ఫుల్గా ఇక్కడ బుద్ధాన్ని పెట్టారు. సో హోటల్ మొత్తం చాలా బాగుందండి. ఫ్యామిలీ వచ్చి ప్రిఫర్ చేయొచ్చు ఈ హోటల్ వచ్చేసి. నెక్స్ట్ ఈ హోటల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా ఫుల్ యూనిఫామ్ వచ్చేసి ఆర్మీ వాళ్ళు ఎవరైనా వస్తే ఫ్రీ మీల్స్ అంట, ఏమి తీసుకోవాలంటే అమృత హోటల్ వచ్చేసి. నెక్స్ట్ హోటల్లో ఫీజు పేమెంట్ ఏం తీసుకోరండి. సో టిఫిన్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. 40, 50, 60, 80 అలా ఉన్నాయి. సో పూరి, ఇడ్లీ అలా త్వరగా ఎవరికి వాళ్ళు ఆర్డర్ చేసుకుని తినేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ట్యూస్డే సెకండ్ డేనే కొంచెం చినుకులు పడినాయి కాబట్టి థర్డ్ డే కూడా మళ్ళీ పడే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇంకా మబ్బు కూడా పట్టింది ఫుల్గా. సో అందుకని మేము ఏం చేసామంటే ఇంకా నేనేం బీచ్ అంటున్నా, వాడేం ఫోర్ట్ అంటున్నా. నాకేమో ఫోర్ట్కి వెళ్ళాలని లేదు, ఇలా పోయినసారి చూసాను కాబట్టి. సో ఇట్లా బీచ్కి వచ్చేసాం మేము. ఈ బీచ్ పేరు వచ్చేసి బాగా బీచ్ అండి. చాలా అంటే చాలా పెద్దది. అల్లడు చాలా పెద్దగా వస్తున్నాయి. సో ఇప్పుడిప్పుడే వస్తున్నారు మార్నింగ్ టైం కాబట్టి. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు 9:30 అయింది టైం వచ్చేసి. సో విజిటింగ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడే అందరూ వస్తున్నారు. సో చూసారు కదా, అలలు చాలా పెద్దగా వస్తున్నాయి. సో వెల్కమ్ టు బాగా బీచ్. మీరు ఎవరైనా ఎప్పుడైనా గోవా విజిట్ చేస్తుంటే ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చెప్పండి. చూడండి, చిన్ని బాబు చూడండి అన్ని బీచ్ ఐటమ్స్ తెచ్చుకుని ఆడుకుంటున్నాడు. సో ఇలా రకంగా కొంచెం హీరి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను క్యూట్గా. నేను వాడు కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. సో వాడు బీచ్ లోపల ఆడతాను అని చెప్పేసి అంటే అమ్మ వద్దన్నారు. బట్ నేను కూడా వెళ్ళేసి కాసేపు ఆడేసి అలా సరదా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను క్యూట్గా. సో ఈ రకంగా మేము ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. వ్యూ కూడా ఒక పక్క వర్షం వచ్చేలా ఉంది, సన్న తుప్పర. నెక్స్ట్ బీచ్ వ్యూ చాలా ఎంజాయ్ చేసాము మేమైతే కనుక. సో వాళ్ళు వచ్చి ఫోర్ట్కి వెళ్ళారు. వెళ్ళేటప్పుడే వాళ్ళకి హాఫ్ అన్ అవర్, దగ్గరికి 20 minutes టైం పట్టిందన్నారు. నెక్స్ట్ వాళ్ళు అక్కడ ఫోర్ట్లో ఉండేటప్పుడు మాకు వర్షం స్టార్ట్ అయిపోయింది. నేను ఫోన్ చేసి రమ్మని చెప్పేసాను. ఇంకా ఈలోపు నేను పిల్లల్ని తీసుకొని ఇద్దరికి వచ్చేసాను మిహిర్ని. సో వాళ్ళు వచ్చారు, పికప్ చేసుకున్నారు మమ్మల్ని. సో వర్షం స్టార్ట్ అయిపోయింది. సో మాకు డే సెకండ్ నుంచి తుప్పర స్టార్ట్ అయింది. డే థర్డ్ ఆఫ్టర్నూన్ 11 వరకు ఓకేనండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 9 వరకు సన్న జల్లు ఉండేది. సో 9 to 10 ఫ్రీ. తర్వాత 10 నుంచి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయి 11 నుంచి ఈవినింగ్ వరకు పెద్ద వర్షం. సో మేము అలా కార్ పార్క్ చేసి ఒక ఫ్యాన్సీ షాప్లో స్నాప్ షాపింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాము. సో ఇక్కడ చూస్తే చాలా వెరైటీస్, చిన్న క్యూట్ బ్యాగ్స్, డిఫరెంట్ కలర్స్లో పెద్ద బ్యాగ్స్. నెక్స్ట్ స్లిప్పర్స్ కానీ మనకి సమ్ ఫ్యాన్సీ మనం వేసుకునే ఇయర్ రింగ్స్, జ్యువెలరీ లాంటివి ఆ రకంగా చూసాం మొత్తం. సో నేను ఈ గోవాలో ఏమేమి షాపింగ్ చేశానో నేను మీకు వీడియో చూపిస్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. చిన్న బ్యాగ్స్ వచ్చేసి నేను కొన్ని గిఫ్ట్స్గా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. సో ఈవినింగ్ మేము ఇంటికి వచ్చేసాం కదా. సో ఈవినింగ్ టైం వచ్చేసి లంచ్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చేసి థండర్ వరల్డ్కి వెళ్ళారండి. సో నేను, అమ్మ, ఇంకా మా చిన్నోడు బయటే ఉన్నాము. సో మా వాడు ధ్రువ్ మాత్రం థండర్ వరల్డ్కి వెళ్ళేసి ఈ రకంగా వాడు ఒక 1 అవర్ టైం స్పెండ్ చేశాడు. సో ఎందుకంటే అది పిల్లలది కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళేసి సరదా కొన్ని ఫొటోస్ తీసుకొని చూపించారు. థండర్ వరల్డ్స్ మీరు ఎప్పుడైనా గోవా విజిట్ చేస్తే కనుక వెళ్ళండి, చాలా బాగుంటుందని చెప్పారు. పిల్లలు అయితే ఎగ్జాక్ట్గా ఇంట్రెస్ట్గా ఆడతారు ఇక్కడైతే కనుక. సో వాళ్ళు కూడా కొంచెం క్రియేటివిటీగా అనిపిస్తుంది. ఆ రకంగా వీడితో కొన్ని ఫొటోస్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ నేను మా వాడిని తీయమని చెప్పాను, నేను వెళ్ళలేదు కాబట్టి. సో ఈ రకంగా థండర్ వరల్డ్లో టైం స్పెండ్ చేశాను నేను. సో డిఫరెంట్గా ఉంటాయి అక్కడ మనకి. సో నాకు దొరికిన కొన్ని పిక్స్ మాత్రం నేను ఇలా యాడ్ చేశాను మీకు. మీరు ఎప్పుడైనా గోవా వస్తే మాత్రం ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయడం మర్చిపోమాకండి. సో డే 3 మాది ఇలా గడిచిపోయిందండి. సో కొంచెం బీచ్, ఫోర్ట్, నెక్స్ట్ వచ్చి థండర్ వరల్డ్ స్పెండ్ చేసాం. మళ్ళీ ఇంకొక రోజు ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.